హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అయినా సరే, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 15 గోల్కొండ నుంచి అయినా సరే మనకు కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మహేశ్వర్ టౌన్కు ఆనుకొని హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవల్స్తోని ఎల్పీ నెంబర్ కూడా రావడం జరిగింది. మంచి డెవలప్మెంట్లతోని అందరికి అందుబాటు ధరలో మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు అందించడానికి వెంచర్ పర్సన్ అటువంటి నవీన్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ నవీన్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ వెంచర్ గురించి నవీన్ గారిని పూర్తిగా తెలుసుకునే ముందు అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ దీనికి ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉన్న ఈ కమాన్ చూస్తున్నారు కదా, మనకి ఇది శివాలయం కమాన్. ఈ కమాన్ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మన వెంచర్కు కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో మనకు ఏదైతే రోడ్డు చూస్తున్నారో 100 ఫీట్ రోడ్ ఇది మహేశ్వరం టు మనకు బెంగళూరుకి వెళ్ళే పెద్ద రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారు సార్? మీతో చేయడం ఇది నేను 4వసారి. మీ విషయంలో నాకు ఒక విషయం ఏం నచ్చుతుంది అంటే, మీరు ఎక్కడ ఏ వెంచర్ టేకప్ చేసినా కానీ రోడ్డు కనెక్టివిటీ చాలా బాగా చూసుకుంటారు. అంతకు మించి ఊరుకు దగ్గర చూసుకుంటారు. అంతకు మించి రేట్ విషయంలో చాలా క్లియర్గా ఉంటారు. ఇవన్నీ నచ్చే నేను మనము గుర్రం కూడా చేసినాం. చాలా మంచి క్లారిటీగా ప్రతి ఒక్క కస్టమర్తో మీరు చాలా బాగున్నారు. ఎందుకంటే తీసుకున్న వారు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ నవీన్ గారి దగ్గర తీసుకున్నాం, మేము చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మంచి సర్వీస్ ఇచ్చారు మాకు అని చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. చాలా సంతోషం అన్నగారు. ఇప్పుడు మనమున్న ఈ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ, పూర్తి విషయాలు మన వ్యూవర్స్కి అందించండి సార్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి మహేశ్వరం టౌన్ దగ్గరలో ఉంటుందండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 5 ఎకర్స్లో ఉంటుంది. టోటల్ ప్లాట్స్ వచ్చేసి 69 ప్లాట్స్ వచ్చాయి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. ఇంకొకటి మనం ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 100 ఫీట్ 40 అండ్ 30 ఫీట్ సీసీ రోడ్ ఇస్తున్నాము. ఇంకొకటి మీకు 5 ఎకర్స్లో చూసినట్టయితే మనము బ్రిక్స్ ఇచ్చాము. క్వాలిటీ బ్రిక్స్ ఇచ్చేసి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నాము దీంట్లో వచ్చేసి. ఓకే సార్, చాలా బాగుంది. మన ఫ్లాట్ సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి? 150, 183 అండ్ 202 స్క్వేర్ యార్డ్స్ నుంచి మన ప్లాట్ సైజ్. అంటే 3 వివిధ రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. అవును. ఓకే, ఈ డెవలప్మెంట్స్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాయి కదా, ఈ డెవలప్మెంట్ టిల్ డేట్ నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలుగుతారు? ఒక 3 to 4 మంత్స్లో ఫుల్ కంప్లీట్ చేస్తాం. హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని రకాల. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. సీసీ రోడ్స్ మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ పై నుంచి ఇస్తాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్. సూపర్ సార్. ఈ విషయం పదే ఎందుకు అడిగినా చెప్పన్నా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఎప్పుడైతే మనము ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు ముందు మనకు వైర్లు రాకుండా ఉంటాయి. అవును, అది 100% చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మనం కస్టమర్ వ్యూ పెట్టుకొని ఇది వచ్చేసి విల్లా కమ్యూనిటీకి ఏదైతే విల్లా కమ్యూనిటీకి అమ్యూనిటీస్ ఇస్తామో అదే కమ్యూనిటీ విల్లాస్కి ఇస్తున్నాం అనమాట. సూపర్ సార్. విల్లా కట్టుకునేటట్టు మోడల్ కూడా అదే తయారు చేసారు. ఏది ప్రతి ప్లాట్ సైజ్ కూడా అదే టైప్ ఉంటాయి. సూపర్ సార్. విల్లా కమ్యూనిటీకి ఏవైతే అమ్యూనిటీస్ ఉండాలో ప్రతి అమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం. ఓకే సార్, చాలా బాగుంది. ఓకే, వెంచర్ డెవలప్మెంట్ అయితే బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది? ఇప్పుడు మహేశ్వరం అనేది చాలా మందికి తెలుసు. అందులోనే మహేశ్వరంలోనే మీ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది? దీనివల్ల కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి వచ్చే అప్రిషియేషన్ ఏంటి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది లొకేషన్ ప్రకారం, ఇంకొకటి డిస్టెన్స్, ఇంకొకటి జోన్. లొకేషన్ ప్రకారం మనకు మహేశ్వరం టౌన్ ఆనుకొని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి డిస్టెన్స్ చూసుకుంటే మీకు శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ రోడ్ ఇది. జస్ట్ మహేశ్వరం రోడ్ నుంచి జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము. ఇంకొకటి ఇది R1 జోన్ వచ్చింది. ఫైన్ సార్. మూడు ప్రకారం చాలా బాగున్నారు. ఇంకొకటి చుట్టుపక్కల చూసుకుంటే మీకు మొత్తము విల్లా కమ్యూనిటీ టౌన్షిప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకొకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్ కూడా ఉన్నాయి. ఫైన్ సార్. చుట్టుపక్కల ఇంకా లొకేషన్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి?
లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి టౌన్కి నియర్ ఒకటి ఈఎంసీ ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. అది దానిలో హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ విప్రో ఒకటి, మలబార్ గోల్డ్ ఉంది. ఇంకొకటి మీకు నియర్ పద్మలాయ స్టూడియో ఉంది. ఆల్రెడీ ఆపోజిట్ వెంచర్ వచ్చేసి విలాస్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. అక్కడ వచ్చి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 10,500 పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు వాళ్ళు. నవీన్ సార్, మీరు రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా బాగున్నారు. మళ్ళొక్కసారి మా కస్టమర్లకు, మా వ్యూవర్స్కు, చూసే వ్యూవర్స్కు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్త్ సిటీ మధ్య సెంటర్లో ఉన్నామండి. మహేశ్వరం టౌన్లో ఉన్నాం మనము. టౌన్కి ఆనుకొని ఉంటుంది. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది మనకు? మీకు కేవలం 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇంకొకటి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి జస్ట్ 35 మినిట్స్లో మీరు వెళ్ళొచ్చు. ఇంకొకటి కనెక్టివిటీ ప్రకారం చూసుకుంటే శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ. మీకు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రావచ్చు. మీకు ఫ్యాబ్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ కానీ, నాగిరెడ్డిపల్లిలో ఐటీ పార్క్ వస్తుంది. ఇంకొకటి పద్మలాయ స్టూడియో. ఇంకొకటి మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో అయినా కానీ మీకు బస్ ఫెసిలిటీస్ ఉంది. ఇంకొకటి రైల్వే ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి ఎయిర్పోర్ట్కి నియర్లో ఉన్నాం మనం. మళ్ళీ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్కు కూడా మనం దగ్గరలో ఉన్నాము. మీకు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి 10 కిలోమీటర్స్ రీచ్ అవ్వచ్చు. ఓకే సార్, ఇటు మనకు బెంగళూరు వైపు అయినా సరే, ఇటు శ్రీశైలం వైపు, రెండింటి కూడా మధ్యలో ఉన్నాం. మళ్ళీ మహేశ్వరం టౌన్కి ఆనుకొని ఉన్నాం. మన చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఇందులో ప్లాట్ల సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, రేట్ ఏ విధంగా మీరు కోట్ చేశారు? మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, 183 అండ్ 202 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. ఓకే, మీకు రేట్ విషయం చెప్పే ముందు ఇక్కడ మనకి శ్రీశైలం హైవే టు కందుకూరు చూసినట్లయితే మీకు రేట్ వచ్చేసి 18,000 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇది కందుకూరు ఏరియాలో కూడా. కందుకూరు ఏరియాలో. ఇంకొకటి బెంగళూరు హైవే నుంచి షాద్నగర్కి వెళ్ళే రోడ్లో 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు అక్కడ కూడా 18,000 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్. ఎందుకంటే చాలా వెంచర్ ఇక్కడ, నేను అక్కడ కూడా చేశాను. ఓకే ఓకే. మనది కేవలం తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 10 కిలోమీటర్స్లోనే ఉంది. అది కూడా జస్ట్ 21,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నాం. సూపర్ సార్, సూపర్ సార్. ఎందుకంటే రేట్ పరంగా మీరు అందుకని నేను స్టార్టింగ్లో చెప్పిన, మీరు వెంచరు ఎక్కడ సెలెక్షన్ చేసిన రేటు పరంగా ఉంటారు, రోడ్డు కనెక్టివిటీ పరంగా ఉంటారు, ఊరుకు ఆనుకొని ఉంటారు. ఈ మూడే నాకు చాలా నచ్చుతాయి మీ విషయంలో. మీకు ఓకే 21,000 అంటారు కదా, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏముంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ ఉందండి మనకి. ఓకే, మనకు కస్టమర్ ఎంత కట్టుకుంటే మీకు ఎంత అప్రూవల్ అవుతుంది? 30% కట్టుకుంటే 70% మీరు దగ్గర నుండి లోన్ ఇప్పిస్తారు. ఓకే, 21,000 ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్. ఓకే, వాళ్ళ క్యాష్ కండిషన్. ఓకే సార్, చాలా బాగుంది. మీరు 5 years ఫ్రీ మెయింటెనెన్స్, 5 years తర్వాత కూడా ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారో ప్లాట్ అలానే ఉంటుంది మీరు. సూపర్ సార్, ఇది చాలు సార్ మాకు. ఎందుకంటే ఈ భరోసా మీరు ఇచ్చారంటే నాకు చాలా సంతోషం విషయము. ఎందుకంటే రేటు పరంగా కూడా మీరు చాలా బాగున్నారు. ఎందుకంటే నేను చాలా వెంచర్ చేస్తున్నా కాబట్టి నెగోషియబుల్ కూడా అంటున్నారు. ఆ విషయం చాలా నచ్చింది నాకు. ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకు నవీన్ గారు అయితే ఈ వెంచర్ గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మనకు మీ వెంచర్కు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే నవీన్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు వెంచర్ చూపించడమే కాకుండా మీకు కన్స్ట్రక్షన్ లొకేషన్ పరంగా అయినా సరే, మీకు డాక్యుమెంటేషన్ సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్సలెంట్ మంచిగా వివరించడం జరుగుతుంది. ఈ విషయాన్ని పైన నవీన్ సార్ నెంబర్ ఉంటుంది, తన ఫోన్ చేయగలరు. మాయకమనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. మీరు కూడా మా వీడియో చూడగానే దయచేసి త్వరపడాలి మాయకమనవి. ఏ డౌట్ ఉన్నా నవీన్ గారు ఫోన్ చేయగలరు. మాయకమనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.